ఎయిత్ క్లాస్ స్టూడెంట్స్, ఈ రోజు మనం చెప్పబోయే టాపిక్ ఏంటంటే చిల్డ్రన్ ఎట్ వర్క్. యూనిట్ 2 లో ఉన్న సప్లిమెంటరీ రీడింగ్స్ నుంచి చిల్డ్రన్ ఎట్ వర్క్ రిటన్ బై గీతా వోల్ఫ్ అండ్ రవిశంకర్ అండ్ ఆర్జిత్ సెన్. ముగ్గురు రాశారమ్మా ఈ యొక్క లెసన్. సో ఈ యొక్క లెసన్ మనం నేర్చుకుందాం. ది రైటర్ ఆఫ్ దిస్ లెసన్ సేస్ దట్ దేర్ లైస్ మెనీ రీజన్స్ వై చిల్డ్రన్ ఆఫ్ స్కూల్ ఏజ్ హ్యావ్ టు అబాండన్ గోయింగ్ టు స్కూల్ అండ్ అండర్గో చైల్డ్ లేబర్. ఈ లెసన్ లో రైటర్ ఏం రాశాడంటే చాలా రీజన్స్ ఉన్నాయి ఎందుకు పిల్లలు స్కూల్ ఏజ్ లో వై చిల్డ్రన్ స్కూల్ ఏజ్ లో స్కూల్ కి వెళ్లకుండా చైల్డ్ లేబర్ అంటే ఏంటి? బాల కార్మికులు, చిన్న వయసులో పనిచేయడం. ఎందుకు స్కూల్ కి వెళ్లకుండా వాళ్ళు చైల్డ్ లేబర్ అనుభవిస్తున్నారు అనే దానికోసం ఈ యొక్క లెసన్ అమ్మా. సో ఈ లెసన్ లో క్యారెక్టర్స్ ఉంటారు, జయ అండ్ వేలు. 2 క్యారెక్టర్స్ ఉంటే, వేలు వాళ్ళ డాడీ ఎప్పుడు ప్రతిరోజు తాగేసి తాగడానికి ఇతని దగ్గర డబ్బులు తీసేసుకొని లాక్కొని వెళ్ళిపోయాడు. ఇది భరించలేక వేలు, నేను డబ్బులు దాచుకోలేకపోతున్నాను అని చెప్పి డాడీ మా నాన్న తాగేసి నన్నే కొడతాడు నా డబ్బులు తీసుకొని అని చెప్పి ఇది భరించలేక చెన్నై వెళ్ళిపోతాడు. ఒక ట్రైన్ ఎక్కి చెన్నై వెళ్ళిపోతాడు. అప్పుడు అక్కడ జయ నమ్మ వేలుకి పరిచయం అవుతుంది. వీళ్ళిద్దరు కలిసి ర్యాక్ పిక్కర్స్ జాబ్ చేస్తారు. ర్యాక్ పిక్కర్స్ అంటే గోల్డ్ లో సంచి బాటిల్ సేరుకుని వేరే బజార్కి అమ్మడం, అలాంటి ఉద్యోగం చేస్తారు. దాని మీద ఉంటుంది స్టోరీ అంతా. సో మన లెసన్ లోకి వెళ్తే ఇన్స్ అండ్ అవుట్స్ కంప్లీట్ డీటెయిల్స్ మనకి నీట్ గా తెలుస్తాయమ్మా. So, while some children work so they could be helping hands for livelihood for their families, some others run away from their unhappy homes and try to support themselves by doing some work. So, కొంతమంది పిల్లలు ఏం చేస్తున్నారు, ఇంట్లోంచి పారిపోయి దూరంగా అన్హ్యాపీ హోమ్స్ అంటే ఇంట్లో ఆనందం లేని ఇంట్లో ఆనందం ఉండదు. సో అందువల్ల ఇంట్లో ఆనందం లేకపోయేసరికి వీళ్ళు పరుగులు తీస్తారు. సో పరుగులు తీసి వేరే దగ్గరికి వెళ్ళిపోతారు. సో ట్రై టు సపోర్ట్ దెమ్సెల్స్ అంటే వాళ్ళకి వాళ్ళే సపోర్ట్ చేసుకుంటారు. సో బై డూయింగ్ సమ్ వర్క్, ఏదో వర్క్ చేసుకుని వాళ్ళే సపోర్ట్ చేసుకుంటారు కొంతమంది. సో కొంతమంది ఏమొచ్చి ఇంట్లో వాళ్ళ ఫ్యామిలీ కోసం బ్రతుకుతెరు కోసం సహాయపడతారు. కొంతమంది ఏమొచ్చి ఆ ఇంట్లో ఇల్లు నచ్చక వేరే ప్రాంతానికి వెళ్ళి వాళ్ళే పోషించుకుంటారు ఏదో వర్క్ చేసుకొని. దే డోంట్ ఎంజాయ్ లెర్నింగ్ యాక్టివిటీస్ అట్ స్కూల్ విత్ ది అదర్ చిల్డ్రన్ ఆఫ్ దేర్ ఏజ్ టూ. సో మిగతా వాళ్ళ పిల్లల్లాగా స్కూల్లో లెర్నింగ్ యాక్టివిటీస్ వాళ్ళు ఎంజాయ్ చేయలేరు. సో మిగతా వాళ్ళ పిల్లల్లాగా సో అందరి జీవితాలు ఒకలా ఉండవు అలా అనమాట. ది స్టోరీ ఈస్ అబౌట్ ది బాయ్. అలాగే మిగతా వాళ్ళగా వీళ్ళ జీవితం ఎంజాయ్ చేయని దాంట్లో ఈ స్టోరీలో ఒక అబ్బాయి ఉంటాడు, who has come out of his home and come to Chennai for his livelihood. ఇలాగే అన్హ్యాపీ హోమ్స్ అంటే ఒక స్టోరీలో ఒక అబ్బాయికి అన్హ్యాపీ హోమ్ అతని అందుకే ఇంక ఈ అబ్బాయి నచ్చక ఏం చేస్తాడంటే, హూ హాస్ కమ్ అవుట్ ఆఫ్ హిస్ హోమ్, ఆ ఇంట్లో నుంచి బయటకు వచ్చి అండ్ కేమ్ టు చెన్నైకి వెళ్ళిపోతాడు. చెన్నైకి వెళ్ళిపోతాడు. ఎందుకు? బ్రతుకుతారు కోసం చెన్నైకి వెళ్ళిపోతాడు. అబ్బాయి వేలు, a 11-year-old boy ran out of his home because his father, besides stealing the money that he and his sister had earned by doing some work in the farm, beat him badly. ఒక 11-year-old boy ఇంట్లోంచి పారిపోతాడమ్మా. ఎందుకంటే వాళ్ళ ఫాదర్, బిసైడ్స్ అంటే పక్కన, బిసైడ్స్ అంటే ఇన్ ఎడిషన్ టు, దేంతో పాటు ఇంకొక పని చేయడం, ఎడిషనల్ ఇంకో పని చేయడం, దాన్ని బిసైడ్స్ అంటారు. సో స్టీలింగ్ ది మనీని దొంగతనం చేస్తాడు. ఈ అబ్బాయి సంపాదించిన దాంట్లో వాళ్ళ ఫాదర్ మనీని దొంగతనం చేసి ఈ అబ్బాయిని వాళ్ళ సిస్టర్ వీళ్ళిద్దరు కలిసి ఫార్మ్ అంటే ఏంటి? ఒక సాగు చేసిన నేల అంటే యూస్డ్ ఫర్ గ్రోయింగ్ క్రాప్స్. అలాంటి నేలలో ఒక వర్క్ చేసి డబ్బులు తెచ్చుకుంటే దారుణంగా కర్రతో కొట్టి వాళ్ళ చెల్లి దగ్గర ఆ అబ్బాయి దగ్గర డబ్బులు కాజేసేస్తాడు వాళ్ళ ఫాదర్. ఏం తట్టుకోలేక అబ్బాయికి ఇంట్లోంచి పారిపోయి వెళ్ళిపోతాడు. అనేబుల్ టు బేర్ దట్ సఫరింగ్ అని, బేర్ అంటే తట్టుకోవడం, ఇంకా ఆ బాధ తట్టుకోలేకపోతాడు. ఇంకా అబ్బాయి తట్టుకోలేక వేలు గాట్ ఇన్ టు ది అన్రిజర్వ్డ్ కంపార్ట్మెంట్ ఆఫ్ ది కన్యాకుమారి ఎక్స్ప్రెస్ దట్ వాస్ గోయింగ్ టు చెన్నై. ఇంకా బాధ తట్టుకోలేక సో రైల్వే స్టేషన్ కి వెళ్ళి రిజర్వేషన్ లేని కంపార్ట్మెంట్ ఎక్కేస్తాడు, కన్యాకుమారి ఎక్స్ప్రెస్. అది ఎక్కేసి చెన్నై వెళ్ళిపోతాడు. చెన్నై హ్యాడ్ నో మనీ బట్ బండిల్ దట్ కంటైన్డ్ టవల్, షర్ట్, ఏ కామ్. హి డిడ్ నాట్ బై ద టికెట్. అతను చెన్నై వెళ్ళిపోతాడు రైట్, కానీ అతని దగ్గర మనీ లేదు. బండిల్ అంటే కట్ట. సో ఒక కట్ట ఉంది. ఏంటంటే అందులో ఒక సంచి అనుకుందాం. అందులో ఏంటుంది? ఆ కట్టలో ఒక టవల్, ఒక షర్ట్, ఒక దువ్వెన, అది తప్ప ఇంకేమీ లేవు. ఈ చివరికి టికెట్ కొనడానికి కూడా డబ్బులు కూడా అబ్బాయి దగ్గర లేవు. లక్కీలీ ది టికెట్ కలర్ డిడ్ నాట్ కమ్ ఇన్ టు దట్ అన్రిజర్వ్డ్ కంపార్ట్మెంట్. అదృష్టం ఏంటంటే అబ్బాయి దగ్గర టికెట్ కొనడానికి డబ్బులు లేవు. సో ఈ అబ్బాయికి అదృష్టం ఏంటంటే ఏ టీసీ కూడా ఈ రిజర్వేషన్ లేని కంపార్ట్మెంట్ కదా ఈ అబ్బాయి ఎక్కాడు. అందుకే ఏ టీసీ కూడా అన్రిజర్వ్డ్ కంపార్ట్మెంట్ కాబట్టి అక్కడికి రాలేదు. సో వెన్ హీ గాట్ ఆఫ్ ది ట్రైన్ అట్ ది చెన్నై సెంట్రల్ స్టేషన్, వెంటనే గాట్ ఆఫ్ అంటే ఏంటి? గాట్ ఆఫ్ అంటే దిగడం. ట్రైన్ నుంచి దిగుతాడు. ఎక్కడ దిగుతాడు? చెన్నై సెంట్రల్ స్టేషన్ దగ్గర దిగుతాడు. ఈ ఫెల్ట్ రాదర్ హంగ్రీ, వీక్ అండ్ టైర్డ్. చాలా అలిసిపోతాడు. ట్రైన్ లో పాపం ఎక్కువ క్రౌడ్ ఉంటుంది. ఆ క్రౌడ్ లో కాలు ముడుచుకొని అలాగా వాష్రూమ్ దగ్గర కూర్చొని ఉంటాడు.
చాలా ఆకలేసేస్తుంది, ట్రైన్ దిగ్గానే చాలా వీక్ అయిపోతాడు, చాలా అలిసిపోతాడు. ఈ హ్యాడ్ నాట్ ఈటన్ ఎనీథింగ్, ఏమీ తినలేదు. ఒక్క ట్రైన్ లో పీస్ ఆఫ్ సమ్ పీనట్స్ అంటే వేరుశనగ తిన్నాడు, అండ్ పీస్ ఆఫ్ జాగిరి బెల్లం, వేరుశనగ, ఆ రెండు మాత్రమే తిన్నాడు. సో ఫర్ 2 days వేలు సాట్ ఆన్ ది బెంచ్ ఆన్ ది ప్లాట్ఫామ్ విత్ హిస్ బండల్. వేలు నుంచి చెన్నై రైల్వే స్టేషన్ లో ప్లాట్ఫామ్ మీద ఆ బెంచ్ మీద కూర్చుంటాడు అతని బండలతో. అంటే అతను ఒక సంచి అనుకుందాం, అతను ఒక కట్టతో, సంచి కట్టతో. దెన్ హీ హర్డ్ ఎ వాయిస్ కాలింగ్ హిమ్ ఫ్రమ్ బిహైండ్. వెనక నుంచి ఒక వాయిస్ వింటాడు, ఎవరో పిలిచినట్టు అనిపిస్తుంది వేలుకి. హీ టర్న్డ్ బ్యాక్ అండ్ సా ఎ గర్ల్ అరౌండ్ హిస్ ఏజ్ వేరింగ్ ఎ లాంగ్ బనియన్ అండ్ సాక్ ఇన్ దర్ హ్యాండ్స్. వెంటనే ఎవరబ్బా సౌండ్ చేస్తున్నారని చెప్పి ఈ అబ్బాయి వెనక్కి తిరిగి చూస్తాడు. వెంటనే అక్కడ ఒక అమ్మాయి ఉంటది, ఆ సేమ్ ఈ అబ్బాయి ఏజ్ ఉంటది, అమ్మాయికి కూడా 11 years. అమ్మాయి వేరింగ్ లాంగ్ బనియన్, చాలా ప్లూజ్ బనీలు, పొడవాటి బనీలు, మోకాల వరకు వచ్చే బనీలు అమ్మాయి వేసుకుంటది. అమ్మాయి చేతిలో ఒక సంచి కూడా ఉంటది, శాక్ అంటే సంచి. షీ వాజ్ ఎ ర్యాక్ పిక్కర్. ఆమె ఏంటి, ఆమె ఒక ర్యాక్ పిక్కర్. ర్యాక్ పిక్కర్ అంటే బాటిల్స్ గానీ పాడైపోయిన వస్తువులు గానీ సంచిలో వేసుకొని వేరే దగ్గర వెళ్ళి అమ్ముతారు కదా, వాళ్ళు ర్యాక్ పిక్కర్ అంటారు. సో అమ్మాయిది ఆ ఉద్యోగం అనమాట. ఆ అమ్మాయి నుంచి వేలు దగ్గరికి వెళ్ళి అడుగుతుంది. షీ ఆస్క్డ్ హిమ్ హీస్ నేమ్. ఇప్పుడు వేలు అంటాడు, వేలు టోల్డ్ హెర్ నేమ్ అనగానే షీ గెస్డ్ రైట్లీ దట్ వేలు హ్యాడ్ రన్ అవే ఫ్రమ్ హోమ్. వేలు ఏం మాట్లాడడం. అప్పుడు ఆ అమ్మాయి మాట్లాడుతుంది, ఏమని గెస్ట్ చేస్తుంది అంటే కరెక్ట్ గెస్ట్ చేస్తుంది. నువ్వు ఇంట్లోంచి పారిపోయావు కదా, ఇంట్లోంచి పారిపోయి వచ్చావు కదా అని గెస్ట్ చేస్తుంది. షీ టోల్డ్ హిమ్ టు గో విత్ హెర్ టు హ్యావ్ సంథింగ్ టు హీట్. ఆమె అంటది, నిన్ను చూస్తే ఎవరికైనా అలాగే అనిపిస్తుంది, ఇంట్లోంచి అంటూ ఎంతమంది చూశాను, ఇంట్లోంచి పారిపోయి వచ్చిన వాళ్ళు ఇలాగా చెన్నై రైల్వే స్టేషన్ లో ఓ బెంచ్ దగ్గర కూర్చుంటారు, నువ్వు కూడా అలాంటి వాడే నాకు అర్థమైపోయింది, సరే నాతో పట్రా ఏం తినడానికి నీకు ఇప్పిస్తాను అని అమ్మాయి ఏమొచ్చి వేలుకి చెప్తుంది. బట్ వేలు ఎస్టేటెడ్ టు డూ సో, కానీ వేలు ఏమొచ్చి వెనకాడతాడు అమ్మాయితో వెళ్ళడానికి. లేటర్ హీ రియలైజ్ దట్ షీ వాజ్ ది ఓన్లీ హోప్, షీ ఫాల్డర్. మరి ఇంకా ఫస్ట్ వెనకాడుతాడు, సంకోచిస్తాడు వేలు, కానీ చివరికి లాస్ట్ కి ఏమని రియలైజ్ అవుతాడు, నాకు ఇంకే హోప్ లేదు, ఎటువంటి దారి లేదు, నా పల్లెటూరులో అయితే పొలం దున్నే వర్క్ చేసేవాడిని, నాకు ఏ ఆధారం లేదు, ఇంకా ఇంకొక హోప్ లేక అమ్మాయి వెనకాతల వేలు ఫాలో అవుతాడు. ది గర్ల్ హెల్ప్ హిమ్ క్రాస్ ది రోడ్ విత్ హెర్. ఆ అబ్బాయికి రోడ్ క్రాస్ చేయడం కూడా రాలేదు, ఎప్పుడు పట్నం రాలేదు, ఎప్పుడు పల్లెటూరులోని జీవనం అనేది సాగింది. సో అందుకే రోడ్ క్రాస్ చేయడం కూడా తెలియదు. వెంటనే అమ్మాయి ఎప్పుడు ఈ అబ్బాయి పట్టుకొని ఈడ్చుకొని తీసుకెళ్ళిపోతుంది రోడ్డు మీద నుంచి, అంటే లాక్కొని రోడ్ క్రాస్ చేస్తుంది. వేలు సా సమ్ సైన్ బోర్డ్స్ బట్ కుడ్ నాట్ అండర్స్టాండ్ దెమ్, దేవర్ ఇంగ్లీష్. వేలు ఏమొచ్చి కొన్ని సైన్ బోర్డ్స్ చూస్తాడు. సైన్ బోర్డ్స్ అంటే బోర్డ్ డిస్ప్లేయింగ్ నేమ్ ఆఫ్ ప్రొడక్ట్. ఒక సపోజ్ ఒక ప్రొడక్ట్ ఒక నేమ్ కోసం బోర్డు ఉంటుంది, దాని మీద డిస్ప్లే చేస్తారు. అలాగే సపోజ్ ఎగ్జాంపుల్ ఒక జోన్ ఉంటది, లెఫ్ట్ సైడ్ శ్రీ వికాస్ స్కూల్ అనే ఒక బోర్డు ఇలా ఉంటది, అంటే ఇటు పక్క వెళ్తే స్కూల్ వస్తుంది అలా చెప్తుంటారు. చదువు కొన్ని బోర్డ్స్ ఉంటాయి, చెప్తారు, దాన్ని సైన్ బోర్డ్స్ ఉంటారు. అది ఇంగ్లీష్ ఉండడం చూసి వేలికి ఏమి అర్థం కాదు, విచ్ డిడ్ నాట్ నో. ది గర్ల్ ఆఫ్టర్ సమ్ టైమ్ షోడ్ హిమ్ ఏ బిగ్ బిల్డింగ్ విత్ హ్యూజ్ వాల్ అరౌండ్ ఇట్. తర్వాత ఈ అమ్మాయి ఏం చేస్తుందంటే ఒక పెద్ద బిల్డింగ్ ఏమొచ్చి అమ్మాయి చూపిస్తుంది, హ్యూజ్ వాల్ అరౌండ్ ఇట్, దాని చుట్టూ పెద్ద గోడ ఉంది ఆ బిల్డింగ్ చుట్టూ. వేలు రీడ్ ది తమిళ్ సైన్ ఆన్ ఇట్ అండ్ అండర్స్టూడ్ దట్ ఇట్ వాజ్ ది సెంట్రల్ జైల్. అక్కడ తమిళ్ సైన్ బోర్డు మీద ఇందాక ఇంగ్లీష్ లో ఉంది కాబట్టి వేలుకి అర్థం కాలేదు, కానీ ఇప్పుడు అదే బోర్డు మీద కదా తమిళ్తో ఉంది, వెంటనే వేలుకి అర్థమవుతుంది. కాస్త కొస్తూ చిన్న చదువు వచ్చా అబ్బాయికి. సో చూడగానే ఏమంటారు, సెంట్రల్ జైల్ అని కనిపిస్తుంది. సో షీ టోల్డ్ హిమ్ టు బి కేర్ఫుల్ సో దట్ హీ వుడ్ నాట్ బి పుట్ ఇన్ ఇట్. సో జాగ్రత్తగా ఉండే, సెంట్రల్ జైల్ చాలా జాగ్రత్తగా ఉండాలి, లేకపోతే నేను తీసుకెళ్లి అందులో పెడతారు అని చెప్తుంది. సో అప్పుడు అంటారు, నన్నెందుకు పెడతారు, నేనేం తప్పు చేశానంటే ఏం తప్పు చేయవలసిన లేదు, ఒక జాగ్రత్తగా ఉండు లేదా తీసుకెళ్లి పెడతారు అని అమ్మాయి వేలుకి చెప్తుంది కదా. లేటర్ దే స్టాప్డ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ఎ బిగ్ బిల్డింగ్ వేర్ వేలు సా దేర్ ఏ సైన్ బోర్డ్ దట్ రీడ్. తర్వాత అతను ఒక పెద్ద బిల్డింగ్ దగ్గర ఆగుతారు, పెద్ద బిల్డింగ్ దగ్గర ఆగుతారు. వేలు సా దేర్ ఏ సైన్ బోర్డ్ దట్ రీడ్. ఒక సైన్ బోర్డ్ చూస్తాడు వేలు, అక్కడ ఏంటుంటదంటే శ్రీ రాజేశ్వరి ప్రసాద కళ్యాణ మండపం ఉంటది. ఆ సైన్ బోర్డ్ దగ్గర హీ సా ఏ బిగ్ క్రౌడ్ క్రౌడ్. సో ఎక్కువ క్రౌడ్ జనాభాలు ఉంటారు ఇన్సైడ్ ఆ యూజ్ భారీ హాల్లో, రాజేశ్వరి కళ్యాణ మండపం హాల్లో చాలా మంది క్రౌడ్ ఉంటారు. అదంతా వేలు చూస్తాడు. అప్పుడు వేలు అడుగుతాడు, హీ ఆస్క్డ్ ది గర్ల్ ఇఫ్ దే కుడ్ గో ఇన్ టు ఈట్. ఏంటి కళ్యాణ మండపంలో తీసుకెళ్తున్నావు, లోపల తీసుకెళ్ళి నాకు ఏమైనా అన్నం కానీ పెడతావా, నువ్వు చాలా ఆకలేస్తుంది, పదవేలు తిందామని వేలేంచి అమ్మాయితో అంటాడు. సో ది గర్ల్ లాఫ్డ్ అండ్ టుక్ హిమ్ టు గార్బేజ్ ఇన్ బిహైండ్ ది బహాల్. వెంటనే అమ్మాయించి నవ్వుతుంది, ఏంటి అని ఎటకారంగా నవ్వుతుంది. మళ్ళంటే పెద్ద కళ్యాణ మండపంలో తినగలరా, అలా ఏం లేదు, అక్కడ మిగిలింది ఉంటాయి కదా, అది మనం తిని బతకాలి, అందుకే వచ్చాం మన అక్కడికి, నీకు ఆకలేస్తుంది అన్నావు కాబట్టి పెళ్లి అయిపోయిన మిగిలిపోయింది ఉంటాయి, లెఫ్ట్ ఓవర్స్ మిగిలిపోయిన ఉంటాయి కదా, అది మనం తినాలి, అందుకే ఇక్కడ తీసుకొచ్చానని అమ్మాయి నవ్వుకుంటూ చెప్తుంది. పాపం
ది గర్ల్ ఆఫర్డ్ వేలు క్రష్డ్ బనానా. సో ఆ కళ్యాణ మండపం హాల్ వెనకాల ఒక డస్ట్బిన్ గార్బేజ్ బిన్ ఉంటది. ఆ గార్బేజ్ బిన్ లో క్రష్డ్ బనానా అంటే నలిగిపోయిన బనానా, తొక్కి తొక్కి నలిగిపోతుంది కదా బాగా, అందులో దోమలు పడిపోతాయి. ఆ బనానా చూసి వేలు ఆస్క్ దేర్ ఇఫ్ దే ఆర్ గోయింగ్ టు ఈట్ ది లెఫ్ట్ ఓవర్స్. ఏంటి అప్పుడు అంటాడు ఆ క్రష్డ్ బనానా ఇస్తది మన గర్ల్. ఆఫర్డ్ అంటే ఏంటి, అడగకుండా మనం హెల్ప్ చేయడం. సో వేలు అడగకుండానే ఆ బనానా ఇస్తది. వెంటనే వేలు అంటాడు, ఏంటి మనం ఈ లెఫ్ట్ ఓవర్స్ తినాలి, లెఫ్ట్ ఓవర్ ఎవరో మిగలగా ఉండిపోయింది మనం తినాలా, ఇది ఇలా తిని మనం బతకాలా అని అది ఒకలాగా ఎక్స్ప్రెషన్ పెడతాడు. బట్ ది గర్ల్ సేడ్ దట్ షీ వుడ్ ఈట్ ఓన్లీ అన్టచ్డ్ ఫుడ్. అమ్మాయి ఏమంటదంటే అన్టచ్డ్ ఫుడ్ తినాలి, అంటే ఇటువంటి ఫుడ్ తినాలి, ఎవరో మిగిలిపోయింది తాకిన ఆహారాలే మనం తినాలి, మన స్తోమత బట్టి మనం తినాలి, లేదంటే మనకి ఇది కూడా లభించదని వేలుకి అమ్మాయి చెప్తుంది. షీ ఆల్సో గివ్ హిమ్ ఏ వడ, అదే చెత్త కుండలో వడ కూడా ఇస్తుంది. సో అది కూడా తినడానికి ఇష్టపడ్డు మన వేలు. తర్వాత ఆలోచిస్తారు కొడుపోటు ఆకలి వేసేస్తుంది. వెంటనే ఇంకే గతి లేక ఏది బనానా అంది వడ, ఆకలి ఒక పక్క ఆకలి వేస్తుంది కాబట్టి ఏం చేస్తాడంటే వేలు ఇంకా తప్పనిసరి తినలేక ఇష్టం లేకపోయినా ఆ బనానా వడ తింటాడు. ఇంకొక పెద్ద గర్ల్ ఫౌండ్ వన్ మోర్ బనానా అండ్ షీ ఎట్ ఇట్. వేలుకి ఏం బనానా తిన్న తర్వాత ఇంకొక 10 బనానాలను ఉన్నా తినాలనిపిస్తుంది, అంత ఆకలి వేసేస్తుంది పాపం మా అబ్బాయికి. 2 రోజుల నుంచి ఏమీ తినలేదు. ఆ ట్రైన్ లో బాత్రూమ్ దగ్గర కాళ్ళు ముడుచుకొని కూర్చోవడం వల్ల ఆకలి చాలా టైర్డ్ అయిపోయి చాలా అలిసిపోతాడు అబ్బాయి. సో అందుకే ఇంకొక 10 బనాలు ఇచ్చినా తినేంత ఆకలి ఉంది. చివరికి ఈ అమ్మాయి వేలుకి వడ బనానా ఇచ్చిన తర్వాత పాపం ది గర్ల్ ఫౌండ్ ఓన్లీ వన్ మోర్ బనానా, ఒక బనానా మాత్రమే ఈ అమ్మాయికి దొరుకుతుంది. అండ్ షీ ఎయిట్ దట్, ఆ అమ్మాయి ఏం చదివి తింటది. హాన్ ఈస్ ఆస్కింగ్ షీ టోల్డ్ హిమ్ దట్ హెర్ నేమ్ వాజ్ జయ. అప్పుడు అడుగుతాడు, ఇలా పరిచయం అయిన తర్వాత మర్చిపోయాను, ఇప్పుడు వరకు రోజు పరిచయం అయ్యావు, చెన్నై రాగానే నాకు కనిపించావు, నాకు ఒక దారి చూపించావు, నాకు ఆకలి తెచ్చావు, ఇంతకీ నీ పేరు ఏంటమ్మా అని అడిగితే జయ, అప్పుడు అమ్మాయి అంటది వేలు నా పేరు జయ అని చెప్తుంది. షీ పిక్డ్ అప్ ఏ కపుల్ ఆఫ్ బాటిల్స్ ఫ్రమ్ ది హీప్ అండ్ పుట్ ఇన్ హెర్ సాక్. అమ్మాయి ఏం చేస్తుందంటే బాటిల్స్ జంట ఏం చేస్తుంది, హీప్ అంటే ఏంటి, వాట్ ఈస్ అంటే హీప్ కుప్ప, ఆ కుప్పలోంచి ఒక చెత్త కుప్పలోంచి బాటిల్స్ తీసుకొచ్చి తన గోనె సంచిలో అమ్మాయి వేసుకుంటుంది. చెత్త కుండలో బాటిల్స్ తీసుకొని వచ్చి ఆ అమ్మాయి తన గోనె సంచిలో వేసుకుంటది. అట్ లాస్ట్ దే కేమ్ టు బ్రిడ్జ్ అక్రాస్ ది డర్టీ ట్రికల్ ఆఫ్ వాటర్. వేలోని ఆ అమ్మాయి ఏం చేస్తుంది, అట్ లాస్ట్ వాళ్ళిద్దరు కలిసి దే కేమ్ టు ది బ్రిడ్జ్ అక్రాస్ ది, ఆ బ్రిడ్జ్ బ్రిడ్జ్ దగ్గరికి వస్తారు. సో దానికి అర్థంగా ఏముంటది, డర్టీ ట్రికల్ ఆఫ్ వాటర్, మురికి నీరుతో అడ్డంగా ఉన్న బ్రిడ్జ్ దగ్గరికి వస్తారు. జయ సైడ్ అమ్మాయి చెప్తుంది దట్ ఇట్ వాజ్ ఏ బకింగ్హామ్ కెనల్, అది బకింగ్హామ్ కెనల్ నియర్ సమ్ పడల్స్ ఆఫ్ వాటర్. సో బకింగ్హామ్ కెనల్ దగ్గర ఒక పడల్స్ అంటే ఏంటి, స్మాల్ పూల్ అంటే గుంటలు అంటారు కదా, నీటి గుంటలు. సో వాటర్ తో నీటి గుంటలు ఉంటాయి. అక్కడ వేలు ఫౌండ్ ఒక రో ఆఫ్ స్ట్రేంజ్ హట్స్, అడ్డు వరుసతో ఉన్న స్ట్రేంజ్, ఎప్పుడు చూడండి ఒక గుడిసెలు కనిపిస్తాయి మన వేలుకి కనిపెడతాడు. దట్ లుక్ యాజ్ ఇఫ్ హీ వుడ్ ఫాల్ ఇట్ ఇన్ ది మూమెంట్, అదేంటి అలా ఉన్నాయి ఒక ఎత్తు పలంగా ఉన్నాయి, ఎప్పుడైనా పడిపోతాయి కదా అని చెప్పి అది చూసి అంటది వేలు, ఇది ఎప్పుడైనా పడిపోయే అవకాశం ఉంది కదా అని చెప్తాడు. బకింగ్హామ్ కెనల్, దీన్ని బకింగ్హామ్ కెనల్ అని అంటారమ్మా దీన్ని. సో ఈ ప్లేస్ దగ్గరికి వస్తారు. సో ఇక్కడ ఒక హట్లన్నీ కూడా పడిపోయేటట్టుగా ఉంటాయి. చూసి వేలు అంటే ఇవేంటి ఇలా ఉన్నాయి, పడిపోయేటట్టుగా ఉన్నాయి ఎప్పుడైనా అని చెప్తారు. చెన్నై దగ్గర ఉంటది ఇది. జయ డంప్డ్ హెర్ శాక్, తన సంచిలో చెత్త ఉంటుంది కదా డంప్డ్, అది కిందన పరిచేస్తుంది. అవుట్ సైడ్ హట్ గా అవుట్ సైడ్ న దాన్ని ఆ చెత్తని పరిచేస్తుంది, హట్ బయటని పరిచేస్తుంది. షీప్ వెంటనే మళ్ళీ ఇంకొక షీప్ ఇక్కడ ఎంప్టీ శాక్, చెత్త ఖాళీ కూడా గోల్డ్ సంచిని మళ్ళీ ఆమె పిక్ చేసుకుంటది. ఎవరో పాడేసిన ఓల్డ్ షూస్ ఉంటాయి కదా వితౌట్ లేసెస్, ఒక షూస్ ఏమో వచ్చి వేలుకి ఇస్తుంది. వెంటనే ఏ శాక్ అంటే స్టిక్, ఒక సంచి, ఒక కర్ర, పాత పడిపోయిన షూస్, లేస్ లేని షూస్ ఇస్తుంది. షీ ఎక్స్ప్లెయిన్ టు హిమ్ దట్ షీ వాజ్ ర్యాక్ పిక్కర్ అండ్ ఆస్క్డ్ హిమ్ టు డూ దట్ జాబ్ ఫర్ హిస్ లివ్లీహుడ్. అప్పుడు ఆమె ఎక్స్ప్లెయిన్ చేస్తుంది మొత్తం అంతా, నేను ఒక ర్యాక్ పిక్కర్ ని, నేను ఏమొచ్చి పాడైపోయిన వస్తువులన్నీ సంచిలో ఏరుకొని ఉంటాను, అది ఉద్యోగం. సో నువ్వు కూడా ఇంక అదే చెయ్యు, అది చేస్తేనే నువ్వు ఖాళీగా కూర్చుంటే నీకు ఎటువంటి డబ్బులు రావు, నువ్వు బాధపడితే. సో నేను చేసినట్టు చేస్తే నీకు ఏదో ఒక డబ్బు వస్తుంది, బ్రతుకు తెరువుకి లివ్లీహుడ్ అవుతుంది నీకు అని చెప్తుంది. ఆ జాబ్ ఏంటంటే ఏమని చెప్తుంటే దే జాబ్ వాస్ టు కలెక్ట్ ది థ్రోన్ అదే పేపర్, ప్లాస్టిక్, గ్లాస్ ఎక్సెట్రా. తన జాబ్ ఏంటంటే ఎవరో పారేసిన పేపర్, ప్లాస్టిక్ అదంతా కలెక్ట్ చేస్తే, ఎవరో పారేసిన అవి కలెక్ట్ చేయాలి. కలెక్ట్ చేసిన తర్వాత అండ్ సెల్ దెమ్ టు జగ్గు ఆఫ్ జామ్ బజార్. వెంటనే అది ఏమించి జామ్ బజార్ లో జగ్గు అని ఒక అబ్బాయి ఉంటాడు, ఆ జగ్గుకి అది అమ్మాలి అని
చెప్తుంది. వెంటనే ఏంటి అప్పుడు మన వేలు అంటది ఏంటి, నేను ఈ జాబ్ చేయలేను, నాకు ఏదైనా ఇక్కడ ఏదైనా పొలం ఉంటే చెప్పు, నేను ఫార్మింగ్ వర్క్స్ చేస్తాను, నా పని అంతా పొలం దున్నడం, సో ఇరిగేషన్ పనులు చేయడం, కలుపు పనులు ఇవన్నీ చేయగలను, ప్లేయింగ్ చేయగలను, కానీ ఇది నేను చేయలేను, నాకు ఇవి రావు, అసలు నేనేంటి ఈ జాబ్ చేయడం ఏంటి, అసలు ర్యాగ్ పిక్కర్ ఏంటి, ఆ జగ్గు అన్నాడు ఎవడు, జగ్గు వాడు ఎవడు, ఆడు జాంబజలు ఉండడం ఏంటి, ఆడికి నేను వెళ్ళి బాటిల్స్ అమ్మడం ఏంటి, ఏదో చెప్తాడు. తర్వాత ఆలోచిస్తాడు, ఇంకే గతి లేక సరే ఒప్పుకుంటాడు. ఇంకా మరి జగ్గుకి ఎందుకు అమ్మాలి, అతనేం చేసుకుంటాడంటే అప్పుడు చెప్తుంది, ఆ జగ్గు ఉంటాడు జాంబజ్జాలు, మనం ఈ యొక్క పాడుబడిని తీసుకెళ్లి అమ్మాలి, అతనేమొచ్చి టర్న్ వుడ్ సెల్ దమ్ టు ఫ్యాక్టరీ, దాన్ని ఏమొచ్చి అతనేమొచ్చి ఫ్యాక్టరీకి దాన్ని అమ్ముతాడు. సో ఆ విధంగా అతను డబ్బులు తీసుకుంటాడు, మనకి ఏదో ఒకరికి ఇస్తాడు అని చెప్తాడు. ఆల్ ద అట్ ఫస్ట్ సంకోచిస్తాడు అలా పాపం. హీ లేటర్ డిసైడెడ్ టు డూ దట్ జాబ్, తర్వాత డిసైడ్ అవుతాడు జాబ్ చేయడానికి, టిల్ హీ కుడ్ ఫైండ్ ది బెటర్ జాబ్, ఇంకొక మంచి జాబ్ వచ్చిన వరకు ర్యాగ్ పికప్ జాబ్ చేయడానికి ఓకే అంటాడు. సో ఇంకా ఆ విధంగా జియాతో మన వేలు ఈ విధంగా ఫాలో అవుతాడు. సో ఇదమ్మా లెసన్. హోప్ యూ అండర్స్టాండ్ దిస్ లెసన్. థ్యాంక్ యూ. దీని ఒక మెయిన్ థీమ్ ఏంటంటే అమ్మా, నో చిల్డ్రన్ షుడ్ వర్క్, ఏ పిల్లలు పని చేయకూడదు. టుడేస్ చిల్డ్రన్ ఆర్ టుమారోస్ సిటిజన్స్, వాళ్ళకి మంచి చదువు అనేది ఇవ్వాలి, చిల్డ్రన్ ప్రేమగా చూసుకోవాలి. అసలు పిల్లల్ని ప్రేమగా చూసుకోకపోవడం వల్లే ఆ అబ్బాయి ఇల్లు వదిలేసి చెన్నై వెళ్ళిపోతాడు. సో వాళ్ళకి మంచి మాటలు చెప్పి మంచిగా పెంచాలి వాళ్ళని. సో వాళ్ళ పట్ల జాలి దయ కర్రత వల్ల ఉంచాలి. సో పిల్లల చేత పనులు చేయించకూడదు. ఇంట్లో పనులు అంటే ఓకే, బయటకు వాళ్ళ చేత ఏ పనులు చేయించకూడదు అనే ఒక మెయిన్ థీమ్ ఈ యొక్క లెసన్ ద్వారా మనకు తెలుస్తుందమ్మా. ఇది లెసన్. హోప్ యూ అండర్స్టాండ్ దిస్ లెసన్. సో ఇదమ్మా లెసన్. ఇలా ఈ అబ్బాయి తండ్రి పడే బాధలు తట్టుకోలేక చెన్నై వెళ్ళిపోతే అక్కడ ఒక అమ్మాయి పరిచయం అవుతుంది. ఆ అమ్మాయి ఏమొచ్చి ఈ అబ్బాయికి ఏం ఉపాధి కల్పిస్తుంది. ఈ విధంగా వాళ్ళిద్దరు ర్యాగ్ పికర్స్ జాబ్ చేసుకుంటారు. సో అది అలమ్మ లెసన్. హోప్ యూ అండర్స్టాండ్. సో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ టు యువర్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ సో మచ్.